గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్థానిక ప్రభుత్వాల పరిణామ క్రమాన్ని చూద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాల పరిణామ క్రమం. ఇంట్రొడక్షన్. The term local government literally means management of the local affairs by the people of the locality. It is based on the principle that the local problems and needs can be looked by the people of the locality better than by central or state governments. మరి ఈ లోకల్ గవర్నమెంట్ అనేటువంటి పదాన్ని మనం లిటరల్లీగా చూసుకున్నట్టయితే స్థానికంగా ఉండేటువంటి ప్రతినిధులచే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు సమస్యల్ని తీర్చడానికి ఉపయోగించే సంస్థల్నే మనం స్థానిక సంస్థలు అంటాం. మరి ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంటే స్థానిక సంస్థల సమస్యల్ని పరిష్కరించడంలో, స్థానిక ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. లోకల్ గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్పెసిఫిక్ లోకాలిటీ బై ద లోకల్ పీపుల్ త్రూ ద రిప్రజెంటేటివ్స్ ఎలక్టెడ్ బై దెమ్. అంటే ఒక నిర్ణీత భౌగోళిక పరిధిలో ప్రతినిధులచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని మనం స్థానిక ప్రభుత్వం అని చెప్పేసి అంటాం. బీకే గోఖలే ఈ నిర్వచనం ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ సీన్ యాజ్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ చూసింగ్ టు గవర్న్ దేర్ ఓన్ అఫేర్స్, డిఫైనింగ్ దేర్ బౌండరీస్ అండ్ నెగోషియేటింగ్ దేర్ పవర్స్. అంటే ఈ మైఖేల్ కీటింగ్ కూడా సేమ్ దాదాపుగా అదే నిర్వచనం ఇచ్చాడు. ఒక నిర్ణీత భౌగోళిక పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ప్రతినిధులను ఎన్నుకొని వారికి కొన్ని అధికారాలు ఇచ్చి తమ వ్యవహారాలను తామే నిర్వహించుకునే వ్యవస్థనే స్థానిక ప్రభుత్వం అంటారు, లేదా స్థానిక సంస్థ అంటారు అని చెప్పేసి మైఖేల్ కీటింగ్ కూడా తన నిర్వచనంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి స్థానిక వ్యవహారాలను నిర్వహించడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నెలకొల్పబడినటువంటి సంస్థలనే మనం స్థానిక సంస్థలు అని చెప్పేసి అంటాం. లేదా స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలనే మనం స్థానిక సంస్థలు అని చెప్పేసి అంటాం. మరి ఈ స్థానిక సంస్థల యొక్క పరిణామాన్ని మనం చూద్దాం. ఎవల్యూషన్, పరిణామం ప్రధానంగా మనం 3 దశలుగా విభజించుకోవచ్చు. ఒకటి, బ్రిటిష్ వారి కంటే ముందు దశ ఎట్లా ఉంది, బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఎట్లా ఉన్నాయి స్థానిక సంస్థలు, తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల పరిణామ క్రమం ఎలా ఉంది. ఇలా 3 ఫేజెస్లో మనం ఎవల్యూషన్ను చూద్దాం. అయితే స్థానిక సంస్థలు అనేవి ఈనాడు అవతరించినవి కావు, పురాతన కాలం నుండే ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్రజలతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ప్రజలతో మమేకమై ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎలా అంటే ప్రజలు కలిసిమెలిసి జీవించడం ప్రారంభించినప్పటి నుండి మరి వాళ్ళకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వారు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొని వాళ్లకు ఆ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు అనేవి మరి వేద కాలం నుండి ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది, ఇవాళ కొత్తగా వచ్చినవి కావు. ఇలా స్థానిక ప్రజల అవసరాలను తీరుస్తూ, స్థానిక ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ఇవి ప్రజా జీవితంలో ఒక భాగం అయ్యాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇవి అనేక మార్పులు చేర్పులకు లోనయ్యాయి. అంటే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు తీసుకుంటే అనేక మార్పులు చేర్పులు వచ్చాయి స్థానిక ప్రభుత్వాల్లో. కానీ వీటికి ఉన్న ప్రాథమిక లక్షణం మాత్రం చెక్కు చెదరలేదు. అదేమిటి అంటే నిర్ణీత పరిధిలో ఉన్నటువంటి ప్రజలు తమను పరిపాలించడం కోసం ప్రతినిధుల్ని ఎన్నుకోవడం, ఆ ప్రతినిధులు ఆ ప్రజల యొక్క స్థానిక ప్రాంత ప్రజల అవసరాలను తీర్చడం, వారి సమస్యల్ని పరిష్కరించడం. ఇది స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే స్థానిక ప్రాంత ప్రజలు తమ ప్రతినిధుల్ని ఎన్నుకోవడం, ఆ ఎన్నికైన ప్రతినిధులు ఆ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం అనేది స్థానిక ప్రభుత్వ ప్రాథమిక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మిగతా ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఈ లక్షణం మాత్రం చెక్కు చెదరలేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్
లోకల్ గవర్నమెంట్ బిఫోర్ బ్రిటిష్ పీరియడ్, అంటే బ్రిటిష్ వారి కంటే ముందు మరి పురాతన మధ్యకాలంలో ఎట్లా ఉంది అనేది మనం ఈ ఫేజ్లో చూద్దాం. ఫస్ట్ ఋగ్వేద. మరి వేద కాలంలో కూడా మనకు స్థానిక సంస్థలు పనిచేసినట్టుగా ఋగ్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదంలో సభ, సమితి అనే 2 స్థానిక సంస్థల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇవి రెండూ కూడా ఆనాటి స్థానిక సంస్థలకు ప్రతిరూపాలే అని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత పరిపాలనా వ్యవహారాలను, రాజకీయ వ్యవహారాలను ఈ 2 సంస్థలు నిర్వహించేవి. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిపాలన, న్యాయ వ్యవహారాలను ఈ 2 సంస్థలు కూడా చూసేవి. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలను తీర్చడం, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తగాదాలను పరిష్కరించడం, గ్రామ పెద్దల సహాయంతో మరి గ్రామ పరిపాలన నిర్వహించడం, ఇవన్నీ కూడా సభా, సమితి ద్వారా జరిగేవి. కాబట్టి వేద కాలంలోనే ఈ స్థానిక సంస్థలు ఉన్నట్టుగా మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి సభ, సమితి సంస్థల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మౌర్యుల కాలంలో చూద్దాం. మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం, రొమిల్లా థాపర్ రాసినటువంటి ఇండియన్ హిస్టరీ, ఈ గ్రంథాల ద్వారా మనకు మౌర్యుల కాలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల గురించి తెలుపబడుతుంది. మరి మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగర పరిపాలన గురించి సవివరంగా వివరించాడు. అందులో ఆయన చెప్పాడు, 30 మందితో కూడినటువంటి ఒక సంఘం నాగరికుడి అధ్యక్షతన మరి చక్కటి పరిపాలన నిర్వహించింది అని చెప్పేసి అతడు తన గ్రంథంలో చెప్పాడు. మరి టౌన్ అడ్మినిస్ట్రేషన్ను నిర్వహించడానికి నాగరికుడు అనేటువంటి అధికారి ఉండేవాడు. మరి ముఖ్యంగా పాటలీపుత్ర పరిపాలన అనేది మరి అత్యంత అద్భుతంగా, అత్యంత అపురూపంగా ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. మరి ఈ పాటలీపుత్ర నగర పాలనను విన్సెంట్ స్మిత్ ఎంతో శ్లాఘించాడు. అసలు ఇది ఒక అపూర్వమైన, అద్వితీయమైనటువంటి వ్యవస్థగా అతడు అభివర్ణించడం జరిగింది. మరి పాటలీపుత్ర నగరాన్ని పరిపాలించడానికి 6 సంఘాలు ఏర్పడేవి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క వ్యవహారాన్ని చూసేది. అంటే విదేశీ యాత్రికుల సౌకర్యాలు చూడడానికి ఒక సంఘం, అట్లానే పరిశ్రమల నిర్వహణకు సంబంధించి ఒక సంఘం, విత్త వ్యవహారాల నిర్వహణకు ఒక సంఘం, అదేవిధంగా వర్తకము, పరిశ్రమలు, వర్తకము, తూనికలు, కొలతలు, ఈ విషయాలు చూడడానికి ఒక సంఘం. ఇలా 6 సంఘాలు ఒక్కొక్క దాంట్లో 5 సభ్యుల చొప్పున చక్కటి అద్భుతమైన పరిపాలన చేసినట్టుగా మనకు చరిత్ర తెలుపుతుంది. అట్లానే కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా మనం స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. రొమిల్లా థాపర్ తాను రాసినటువంటి ఇండియన్ హిస్టరీలో కూడా మరి పట్టణ స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యతను ఆ కాలంలో ఎలా ఉంది అనే విషయాన్ని చక్కగా వివరించడం జరిగింది. ఇక ఆ రోజులో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించడానికి గ్రామికుడు ఉండేవాడు. ఈ గ్రామికుడు గ్రామ అధికారి, గ్రామ పెద్దల సహాయంతో మరి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం, గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పడం, గ్రామంలో వచ్చినటువంటి తగాదాలను తీర్చడం, మరి ప్రజలకు అవసరమైనటువంటి మంచినీరు సరఫరా చేయడం, మురుగునీటి పారుదల సౌకర్యాల నిర్వహణ, ఇట్లాంటి అనేక విధులను మరి ఆ రోజుల్లో గ్రామికుడు నిర్వహించినట్టుగా మనకు వీళ్ళ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇక గుప్తాస్ పీరియడ్. గుప్తుల కాలంలో ఫాహియాన్ రచనల ద్వారా మనం ఆనాటి స్థానిక స్వపరిపాలన సంస్థల స్వరూపాన్ని, విధులను మనం తెలుసుకోవచ్చు. మరి గుప్తులు కూడా టౌన్ అడ్మినిస్ట్రేషన్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కొరకు వేరువేరు యంత్రాంగాలు ఏర్పాటు చేశారు. గుప్తుల కాలంలో మౌర్యుల కాలం కంటే కూడా స్థానిక సంస్థలు మరింత పకడ్బందీగా, స్వయం ప్రతిపత్తితో నిర్వహించబడ్డాయి అని చెప్పుకోవచ్చు. అందుకే ఆర్ఎస్ శర్మ అనేటువంటి చరిత్రకారుడు ఏమన్నాడంటే, మౌర్యుల కాలంలో పరిపాలన పైనుండి కిందికి ప్రవహించగా గుప్తుల కాలంలో పరిపాలన క్రింది నుండి పైకి ప్రవహించింది అని చెప్పి అతడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టౌన్ అడ్మినిస్ట్రేషన్కి వస్తే నగర రక్షకుడు అనేటువంటి అధికారి మరి ఆ రోజుల్లో పట్టణ పరిపాలనా వ్యవహారాలు చూసేవాడు. అంటే పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షించడం,
తూనికలు, కొలతలు, మార్కెట్ల నిర్వహణ, అదేవిధంగా జనాభా లెక్కల సేకరణ, ప్రజల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి నమోదు చేయడం, జనన మరణాలు నమోదు చేయడం, అదేవిధంగా రహదారుల నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, మంచినీటి సరఫరా, వీధులను శుభ్రపరచడం, ఇలాంటి అధికారాలన్నీ కూడా మరి నాగరికుడు, నగర రక్షకుడు నిర్వహించేవాడు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో మహత్తర అనేటువంటి గ్రామ పెద్ద మరి గ్రామ సంఘాల సహాయంతో, గ్రామంలోని ఇతర శ్రేష్ఠ వర్గాల సహాయంతో చక్కటి పరిపాలన నిర్వహించినట్టుగా మనకు పాహియాన్ రచనల ద్వారా తెలుస్తుంది. మరి ఈ మహత్తర అనేటువంటి గ్రామ అధికారికి పంచ జనపద సభ, గ్రామ జనపద సభ ఎంతగానో తోడ్పడేవని పరిపాలనలో. మరి గ్రామాల్ని వీళ్ళు అంటే కేంద్రం రాష్ట్రం యొక్క పెత్తనం లేకుండానే వీళ్ళంతట వీళ్ళే గ్రామంలో శాంతి భద్రతలు ఏర్పాటు చేసుకోవడం, తగాదాలు పరిష్కరించడం, గ్రామాలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం, ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించబడేవి అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ మొఘల్ పీరియడ్. మరి మొఘల్ పీరియడ్లో కూడా చక్కటి స్థానిక సంస్థల పరిపాలన కొనసాగినట్టు మనకు అబుల్ ఫజల్ రాసినటువంటి ఐన్ ఈ అక్బరీ అనేటువంటి గ్రంథంలో మనకు తెలుస్తుంది. వాళ్ళు కూడా మరి టౌన్ అడ్మినిస్ట్రేషన్ కొరకు ఒక కొత్వాల్ ఆఫీసును ఏర్పాటు చేశారు. మరి ఈ కొత్వాల్ కార్యాలయం న్యాయ, పోలీసు విధులను, రెవెన్యూ విధులను నిర్వహించేది. నగరంలో గూఢచారులు ఎవరున్నారు అంటే గూఢచారులు నగరానికి వచ్చేటువంటి పౌరుల యొక్క సమాచారం, నగరం నుండి ప్రతిరోజు బయటకు వెళ్ళే సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరించేవారు. అంతేకాకుండా జనాభా వివరాలను, మరణ వివరాలను ఇలా వాళ్ళు నమోదు చేసేవారు. ఈ కొత్వాల్ కార్యాలయం మరి రెవెన్యూ వసూళ్లు చేసేది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చూసుకునేది. ప్రజలకు అవసరమైన తాగునీరు, మురుగునీటి పారుదల నిర్వహణ, రోడ్లు శుభ్రపరచడం, వీధి దీపాలు పెట్టడం, విద్యా సౌకర్యాల కల్పన, ఆరోగ్య సంరక్షణ, ఇలాంటి అన్ని అధికారాలు కొత్వాల్ కార్యాలయం కలిగి ఉండేది. ఇక రూరల్ అడ్మినిస్ట్రేషన్కు వస్తే వీళ్ళు తమ సామ్రాజ్యాన్ని సర్కారులుగా, పరగణాలుగా, విలేజులుగా వీళ్ళు ఏర్పాటు చేశారు. సర్కారులు అంటే జిల్లా అని చెప్పుకోవచ్చు. ఫౌజ్దార్, ఈ ఫౌజ్దార్ను చక్రవర్తి నియమించేవాడు. ఇతడు జిల్లా పరిపాలనా బాధ్యతలు చూసుకునేవాడు. ఆయనకింత ఇంకా కొంతమంది అధికారులు పనిచేసేవారు. మరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల రక్షణ, రహదారుల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ ఇవన్నీ కూడా ఫౌజ్దారు చూసుకునేవాడు. ఇక కొన్ని గ్రామాల సముదాయమే పరగణాలు అని చెప్పవచ్చు. ఒక్కొక్క పరగణాకు ఒక షిక్దార్, క్వనంగో, అమీనో అనేటువంటి అధికారులు ఉండేవారు. వాళ్ళు ఆ పరగణ యొక్క వ్యవహారాలు నిర్వహించేవారు. ఇక స్థానిక సంస్థల్లో చిట్ట చివరి స్థాయిలో ఉన్నటువంటి అంగము గ్రామము. ఆ రోజుల్లో మరి గ్రామాన్ని పట్వారీ తన పరిపాలన చేసేవాడు. ఈ పట్వారీ కింద ఇంకా కొందరు ఉద్యోగులు పనిచేసేవారు. ఈ పట్వారీ మరి 2 రకాల విధులు నిర్వహించేవాడు: శాంతి భద్రతలు మరియు రెవెన్యూ వసూళ్లు. అంతేకాకుండా ప్రజలకు అవసరమైనటువంటి సాగునీరు కల్పన, రోడ్డు సౌకర్యం కల్పించడం, ఇట్లా విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సౌకర్యం, వైద్య సదుపాయం ఇవన్నీ కూడా చూసుకునేవాడు. అంటే ఈ పట్వారీ, పటేల్ ఈ ఇద్దరూ కూడా మరి పోలీసు మరియు రెవెన్యూ, ఇతర అభివృద్ధి సంక్షేమ విధులన్నీ కూడా వీళ్ళు నిర్వహించేవారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక చోళా పీరియడ్లో చోళుల యొక్క పీరియడ్లో కూడా చక్కటి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. పరాంతకుడు యొక్క ఉత్తర్ మిరూర్ శాసనం, కులోత్తంగుని యొక్క శాసనం, ఇవి 2 కూడా మనకు చోళుల యొక్క స్వయం పరిపాలన గురించి చెప్పడం జరిగింది. మరి ఆనాటి గ్రామాలు స్వయం సమృద్ధంగా ఉండేవి. ప్రతి గ్రామం ఒక రిపబ్లిక్గా, ఒక గణతంత్ర రాజ్యంగా ఉండేది. చక్కటి స్వయం పాలన ఆ రోజుల్లో ఉండేది అని మనకు ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. మరి ఆ రోజుల్లో ఊర్, సభ, నగరం ఈ 3 కూడా
స్థానిక సంస్థలు ఉన్నట్టుగా మనకు ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. గ్రామ పాలన గ్రామ పెద్దల సహాయంతో నిర్వహించబడేది. మరి ఒక్కొక్క విషయాన్ని చూడడానికి గ్రామ స్థాయిలో కొన్ని ఉపసంఘాలు ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలుపుతుంది. కాబట్టి లాటరీ పద్ధతిలో ఆ రోజుల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల్ని ఎన్నుకున్నట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ జాబితాను అంటే చిట్టీల రూపంలో రాసి వాళ్ళ పేర్లను ఒక కుండలో వేసి ఎవరి పేరైతే వెళ్తుందో ఎవరి పేర్లైతే వెళ్తాయో వాళ్ళను స్థానిక ప్రతినిధులుగా ఎన్నుకున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి చోళుల కాలంలో చక్కటి స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇక లోకల్ గవర్నమెంట్ ఇన్ బ్రిటిష్ పీరియడ్. మరి బ్రిటిష్ వారి పరిపాలనలో స్థానిక ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇందాక చెప్పుకుందంతా కూడా ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్గా మనం చెప్పుకోవచ్చు. మరి అకార్డింగ్ టు 1688 చార్టర్ యాక్ట్ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. రెండో జేమ్స్ చక్రవర్తి యొక్క అనుమతితో బ్రిటిష్ ప్రభుత్వం మరి 1688 చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతోనే ఆధునిక స్థానిక స్వపరిపాలనా చరిత్ర ఆరంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు చెప్పినంతా కూడా పురాతన కాలం. మరి ఆధునిక భారతదేశంలో ఈ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరి 1726లో ఈ కార్పొరేషన్ స్థానే మేయర్ కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఇన్ 1726 కార్పొరేషన్స్ షిఫ్టెడ్ యాజ్ మేయర్ కోర్ట్స్. అంటే ఇవి మేయర్ కోర్టులుగా షిఫ్ట్ అయ్యాయి. మరి ఈ మేయర్ కోర్టులు పరిపాలన కంటే న్యాయ విషయాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక 1793 చార్టర్ యాక్ట్. అకార్డింగ్ టు 1793 చార్టర్ యాక్ట్ మద్రాస్, కలకత్తా, బాంబే మున్సిపల్ కార్పొరేషన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. మరి ఈ చార్టర్ చట్టం ద్వారా 3 స్థానిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మద్రాసు, కలకత్తా, బొంబాయి నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఏర్పడ్డాయి. మరి ఈ చార్టర్ చట్టము వీటికి శాసనబద్ధతను కల్పించింది. అంటే చట్టాల ద్వారా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మొదటిసారిగా స్థానిక సంస్థలకు చట్టబద్ధత వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక లార్డ్ మేయో రెజల్యూషన్ స్థానిక సంస్థల యొక్క చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా దీన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ 1870 లార్డ్ మేయో రిజల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. మరి ఆయన లార్డ్ మేయో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు 1870లో. ఇది స్థానిక సంస్థలకు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి ఒక భావనను కల్పించింది అని చెప్పుకోవచ్చు. లార్డ్ మేయో ఏం చేశాడంటే ఆర్థిక సమస్యల్ని పరిష్కరించడం కోసం, ఆర్థిక వికేంద్రీకరణ కోసం మరి స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలు బదలాయించాలని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టాడు. కాబట్టి దీంతో స్థానిక సంస్థలు ఒక కొత్త రూపాన్ని, కొత్త అర్థాన్ని సంతరించుకున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేసిందంటే విద్య, పబ్లిక్ వర్క్స్ మరియు మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల నిర్వహణ ఇలాంటివన్నీ కూడా ప్రజల యొక్క సహకారం లేనిదే సక్సెస్ కాలేవు. కాబట్టి ఇవన్నీ పనులు చేయడానికి ప్రజల యొక్క సహకారం కావాలా. మరి ప్రజల సహకారంతో ఈ పనులన్నీ చేయాలి అంటే వాటికి నిధులు అవసరం. ఆ నిధులను కేంద్రాలు రాష్ట్రాలకు మంజూరు చేయాలని చెప్పేసి కొంత ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఈ తీర్మానం కృషి చేసింది అని మనం చెప్పుకోవచ్చు. మరి మేయో కంటే ముందు స్థానిక సంస్థల్లో యూరోపియన్ల యొక్క పెత్తనం ఎక్కువగా ఉండే. మరి మేయో తీర్మానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికులకు మరందులో ప్రాతినిధ్యం కల్పించాలా స్థానిక సంస్థల్లో అన్నటువంటి ఉద్దేశంతో ఈ తీర్మానం ప్రవేశపెట్టబడింది. కాబట్టి ఈ తీర్మానం కూడా స్థానిక సంస్థల
స్వరూప స్వభావాలు మార్చడానికి ఎంతగానో తోడ్పడింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక రిప్పన్ రెజల్యూషన్. ఇన్ 1882 రిప్పన్ రెజల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. దిస్ రెజల్యూషన్ ఈజ్ ద మాగ్నా కార్టా ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. మరి 1887లో లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానము స్థానిక సంస్థల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మరి అందుకే ఆ తీర్మానాన్ని మాగ్నా కార్టా ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు. అందుకే లార్డ్ రిప్పన్ను ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడిగా రిప్పన్ చరిత్రలో నిలిచిపోయాడు. మరి ఆయన ఏం చెప్పాడు అంటే, స్థానిక బోర్డుల్ని ఏర్పాటు చేయాలా, అందులో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలా, స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష నియంత్రణలో పనిచేయాలా, అంటే ప్రత్యక్ష నియంత్రణ అనేది ఉండకూడదు, స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తితో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించాలా, స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు మరి స్థానిక సంస్థల పర్యవేక్షణలోనే ఉండాలా, ఒకవేళ డిప్యూటేషన్పై పనిచేసే ఉద్యోగులు కూడా ఆ స్థానిక సంస్థ ఉద్యోగులుగానే పరిగణించబడాలా. ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మరి రిప్పన్ శ్రీకారం చుట్టాడు. కాబట్టి ఆయన్ను ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంతేకాకుండా స్థానిక సంస్థలకు పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉండాలా, ఆర్థిక వనరుల సమీకరణకు ఛాయిస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయాలని కూడా ఆయన తన తీర్మానంలో పేర్కొన్నాడు. ఇక రాయల్ కమిషన్. 1906లో రాయల్ కమిషన్ చార్లెస్ హబ్హౌజ్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డది. ఈ రాయల్ కమిషన్ కూడా మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలా, మరి ఆ గ్రామ పంచాయతీలో ఎక్కువగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉండాలా, జిల్లా బోర్డుల్ని కొనసాగించాలా, మున్సిపాలిటీలకు ప్రాథమిక విద్యను నిర్వహించే బాధ్యతను అప్పజెప్పాలి అనేటువంటి విషయాల్ని అందులో పొందుపరిచాడు. మరి ఈ తీర్మానంలో ఎక్కువగా రిప్పన్ సూచించినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. దిస్ యాక్ట్ ఎంకరేజ్డ్ లోకల్ గవర్నమెంట్. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టింది 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ను. ఎందుకంటే మరి బ్రిటిష్ వాళ్ళు భారతీయుల యొక్క సహకారాన్ని పొందాలా అన్నటువంటి ఉద్దేశంతో ఈ చట్టం ప్రవేశపెట్టబడ్డది. ఈ చట్టం ద్వారా వ్యవసాయం, సహకారం, స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా మరి రాష్ట్రాల మంత్రులకు అప్పగించబడింది. రాష్ట్రాల్లో ఈ చట్టం ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టబడింది. మరి ఎన్నికైనటువంటి భారతీయ మంత్రులకు ఈ స్థానిక సంస్థల బాధ్యతలు అప్పగించాలని చెప్పి ఈ చట్టంలో చెప్పడం ద్వారా మరి స్థానిక సంస్థలకు ఇది జవసత్వాల్ని ప్రసాదించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భారతీయ మంత్రుల చేతుల్లోనికి స్థానిక సంస్థలు ఎప్పుడైతే వచ్చాయో వీళ్ళు అనేక చట్టాలు చేయడం జరిగింది. మరి దీంతో మున్సిపల్ కౌన్సిల్లో కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండే అంతకుముందు ఈ చట్టం ద్వారా కలెక్టర్ అధ్యక్షుడిగా కొనసాగే పద్ధతికి స్వస్తి చెప్పబడ్డది. అలాగే జిల్లా బోర్డుల్లో కూడా ఆ పద్ధతి అంతమైంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రజలకు ఓటు హక్కు లభించింది. ఎందుకంటే ఓటు హక్కు కూడా ఈ చట్టం ద్వారానే ప్రజలకు వచ్చింది కాబట్టి ఎక్కువ మందికి ఓటు హక్కు లభించింది. ఎక్కువ మంది ఎన్నికైనటువంటి ప్రతినిధులు మరి స్థానిక సంస్థల్లో పనిచేయగలిగారు. కాబట్టి స్థానిక సంస్థలకు జవసత్వాలను ప్రసాదించినటువంటి చట్టంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా స్థానిక సంస్థలకు విశేషమైనటువంటి అధికారాల్ని, విశేషమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలన రద్దయి మరి ఎన్నికైనటువంటి భారతీయ మంత్రులకు స్థానిక స్వపరిపాలనా సంస్థల బాధ్యతను అప్పజెప్పడం జరిగింది. దీంతో మరి అనేక చట్టాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కాకపోతే
ఎక్కువగా ప్రభుత్వంచే నియమించబడినటువంటి నాయకులు ఇందులో సభ్యులుగా ఉండడం వలన ఇది ప్రజల యొక్క మద్దతును ఎక్కువగా పొందలేకపోయింది. మరి ఈ నియమించబడినటువంటి అధికారులకు లేదా సభ్యులకు పరిమితమైన వనరులు, పరిమితమైన అధికారాలు మాత్రమే ఉండే ఈ పరిస్థితి మనకు స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగింది. అయినా కూడా 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా మరి స్థానిక సంస్థలకు మరింత ఉత్తేజం లభించింది, ప్రాముఖ్యత ఇవ్వబడింది, కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఇంకా పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండో దశ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. మరి స్వాతంత్రానంతరం స్థానిక సంస్థలు ఎట్లా అభివృద్ధి చెందాయి, ఎట్లా పరిణామక్రమం చెందాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్థానిక సంస్థల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటిని కంటిన్యూ చేయడానికి మనం నిర్ణయించుకున్నాం. భారత రాజ్యాంగంలో ఈ స్థానిక సంస్థలకు మనం చోటు కల్పించాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 4 ఆర్టికల్ 40 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద లోకల్ గవర్నమెంట్. అంటే భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 40వ అధికరణం ద్వారా మనం స్థానిక సంస్థల గురించి చర్చించుకున్నాం, ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆర్టికల్ 40 అనేది ఆదేశిక సూత్రాల్లో భాగం. మరి ఆదేశిక సూత్రాల్లోనే మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే 40వ అధికరణం ద్వారా మరి పంచాయతీరాజ్ సంస్థల్ని స్థాపించి గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలి రాజ్యం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చుకున్నాం. ప్రతి రాష్ట్రానికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, నిర్వహణ విషయంలో, అధికారాల విషయంలో. అంటే రాజ్యాంగంలో మనం స్థానిక సంస్థల ద్వారా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి సాధించాలని చెప్పేసి మనం సంకల్పించుకొని రాజ్యాంగంలో వీటికి చోటు కల్పించడం జరిగింది. ఇక 1952లో ప్రభుత్వం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది, సామాజిక అభివృద్ధి పథకాన్ని. అదేవిధంగా 1953లో జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాల ద్వారా మౌలిక రంగాలను గుర్తించి మరి వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మౌలిక రంగాల్ని ఫస్ట్ మనం అభివృద్ధి చేయాలా, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలా, చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించాలా అని చెప్పి మరి మౌలిక రంగాలను గుర్తించి వాటికి నిధులను ఇవ్వడం జరిగింది. కానీ ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అయ్యాయి, అనుకున్న ఫలితాలను సాధించలేదు. మరి ఇవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, కారణం ఏంటి అని పరిశీలించడం కోసం 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ కమిటీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అధికారులను, ఉన్నత అధికారులను, రాజకీయ నాయకులను కలిసి మరి ఆ పనితీరు ఎట్లా ఉంది, అసలు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము, జాతీయ విస్తరణ సేవా పథకం ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని క్షుణ్ణంగా వీళ్ళు పరిశీలించడం జరిగింది. మరి పరిశీలిస్తే ఈ కమిటీ గ్రహించిన అంశం ఏమిటి అంటే వీటికి నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఈ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం లేదు. కాబట్టి ఈ పథకాలు విఫలమయ్యాయి. కాబట్టి ఏ పథకమైనా సక్సెస్ కావాలంటే ప్రజా భాగస్వామ్యం ఉండాలా. కాబట్టి ప్రజల భాగస్వామ్యం కల్పిస్తూ స్థానిక సంస్థల్ని ఏర్పాటు చేయాలా, దేశవ్యాప్తంగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసు చేసింది. మరి 3 స్థాయిల్లో అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, తాలూకా స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ కమిటీ సిఫారసు చేసింది. అంతేకాకుండా స్థానిక అంశాలపైన అధికారాలను స్థానిక సంస్థలకే ఇవ్వాలి అని కూడా సిఫారసు చేసింది. అదేవిధంగా ఏ అభివృద్ధి పథకాన్నైనా సరే ఈ స్థానిక సంస్థల ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సిఫారసు చేసింది. అంతేకాకుండా పంచాయతీ సమితిని కార్యనిర్వాహక వర్గంగా, జిల్లా పరిషత్తును సలహా పర్యవేక్షక మండలిగా ఈ కమిటీ సిఫారసు చేసింది.
ఇలా బల్వంతరాయ్ మెహతా కమిటీ ద్వారా మరి దేశవ్యాప్తంగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టబడింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ కమిటీ సిఫారసుల్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్. పంచాయతీరాజ్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం ఇన్ రాజస్థాన్ స్టేట్ ఇన్ ద ఇయర్ 1959 2 అక్టోబర్. అంటే గాంధీ జయంతిని పురస్కరించుకొని తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రం 1959లో అక్టోబర్ 2వ తేదీన ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నవంబర్ 1, 1959 అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని 1959 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే ఫస్ట్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం రాజస్థాన్, సెకండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక అశోక్ మెహతా కమిటీ 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. మరి జనతా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అశోక్ మెహతా అధ్యక్షతన మరి ఈ పంచాయతీరాజ్ సంస్థలను స్టడీ చేయడం కోసం, అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీ వేసింది. మరి ఇందులో ఏమన్నా అవసరమైన మార్పులు చేర్పులు సూచించమని అశోక్ మెహతా కమిటీ ఏర్పాటు చేసింది. మరి అశోక్ మెహతా కమిటీ దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొన్ని మార్పులు సూచించింది. అవేమిటి అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఏంటంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ అవసరం లేదు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలా, తాలూకా స్థాయిలో మండల పంచాయతీ ఉంటే సరిపోతుంది, గ్రామానికి గ్రామ పంచాయతీ అవసరం లేదు అని చెప్పి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఇది సిఫారసు చేసింది. అంతేకాకుండా ప్రతి 15,000 నుండి 20,000 జనాభాకు తాలూకా స్థాయిలో ఒక మండల పంచాయతీ ఏర్పాటు చేయాలని చెప్పి ఇది సిఫారసు చేసింది. అంతేకాకుండా అభివృద్ధి పంచాయతీల నుండి న్యాయ పంచాయతీలను వేరు చేయాలి అని చెప్పింది. అంతేకాకుండా స్థానిక సంస్థలకు పన్ను విధించుకునేటువంటి అధికారాన్ని కల్పించాలి అని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది. కాకపోతే తర్వాత కాలంలో జనతా ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది, అంటే గద్దె దిగిపోవడం జరిగింది. కాబట్టి ఈ సిఫారసులు అమలు చేయబడలేదు. అంటే జనతా ప్రభుత్వం గద్దె దిగిపోవడంతో ఈ సిఫారసులు పక్కన పెట్టబడ్డాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాల్ని వాళ్ళు తీసుకొని తమ స్థానిక సంస్థల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మరి బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసుల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థల్ని ఫస్ట్ జనరేషన్ పంచాయత్స్ అంటాం. అశోక్ మెహతా కమిటీ చేసిన సిఫారసుల్ని అవలంబించిన స్థానిక సంస్థల్ని సెకండ్ జనరేషన్ పంచాయతీరాజ్ సంస్థలు అంటాం. ఇక 73-74వ రాజ్యాంగ సవరణ తర్వాత ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థల్ని థర్డ్ జనరేషన్ పంచాయత్స్ అని చెప్పేసి మనం అంటాం. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ స్థానిక సంస్థలపైన అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 1983లో సర్కారియా కమిషన్ ఏర్పాటైంది, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడం కోసం. మరి అందులో భాగంగా ఈ కమిటీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను కొంత అధ్యయనం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకురావాలా అని చెప్పి తొలిసారిగా ఈ కమిటీ సిఫారసు చేసింది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి అంటే దేశవ్యాప్తంగా ఒక యూనిఫామిటీ యాక్ట్ను తీసుకురావాలా, ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో పంచాయతీ సమితి అంటే పంచాయత్ సంస్థల యొక్క నిర్మాణం కానీ, నిర్వహణ కానీ, అధికారాలు, విధులు ఇవన్నీ కూడా ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నీ డిఫరెన్స్గా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఇవి మరింత బలోపేతం అవుతాయి, స్వయం సమృద్ధం అవుతాయి, స్వావలంబన సాధిస్తాయి అని చెప్పి సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. ఇక తర్వాత 1985లో జీవీకే రావు అధ్యక్షతన ఈ స్థానిక సంస్థల్ని అధ్యయనం చేయడం కోసం
వాటి పాలనా స్వరూపాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం, గ్రామీణాభివృద్ధి పథకాల అమలు ఎలా ఉంది సమీక్షించడం కోసం, అధ్యయనం చేయడం కోసం జీవీకే రావ్ అధ్యక్షతన 1985లో ఒక కమిటీ వేయడం జరిగింది. మరి ఈ కమిటీ ముఖ్యంగా ఏం చెప్పింది అంటే, పంచాయతీరాజ్ సంస్థల్లో కలెక్టర్ల యొక్క జోక్యం ఎక్కువగా ఉంది, ఈ కలెక్టర్ల యొక్క జోక్యాన్ని నివారించాలి అని చెప్పేసి ప్రధానంగా ఈ కమిటీ సిఫారసు చేసింది. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం మరి పంచాయతీరాజ్ సంస్థల్ని పునర్నిర్మాణం చేయాలా, వీటిని మరింత బలోపేతం చేయాలా, ఇవి స్వావలంబన సాధించాలా, మరి దానికి అవసరమైన సిఫారసులు చేయండి అని చెప్పేసి ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన ఈ ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. మరి ఈ కమిటీ ముఖ్యంగా ఏం చెప్పింది అంటే, పంచాయతీరాజ్ సంస్థలకు అంటే స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలా, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాలి అని చెప్పి ప్రధానంగా సిఫారసు చేసింది. అంటే వీటికి చట్టబద్ధతతో పాటుగా రాజ్యాంగబద్ధత, రాజ్యాంగ హోదా కల్పించాలా, రాజ్యాంగం ప్రకారమే వీటికి హక్కులు అధికారాలు ఇవ్వాలా, అప్పుడే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పేసి ఎల్ఎం సింఘ్వి కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక పీకే తుంగన్ కమిటీ 1988లో మరి పార్లమెంటరీ సబ్ కమిటీ ఈ పీకే తుంగన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్, జిల్లా ప్రణాళికల అమలులో మరి రాజకీయ పరిపాలన స్ట్రక్చర్ ఎట్లా ఉండాలా అని చెప్పేసి సజెస్ట్ చేయడం కోసం ఈ పీకే తుంగన్ అధ్యక్షతన ఒక పార్లమెంటరీ ఉపసంఘం నియమించబడింది. మరి ఈ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేసి అనేక సిఫారసులు చేసింది. ఈ కమిటీ కూడా ప్రధానంగా ఎల్ఎం సింఘ్వితో ఏకీభవించింది. ఏంటి అంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలా, రాజ్యాంగ హోదా వీటికి ఇవ్వాలా, అంతేకాకుండా ప్రతి 5 సంవత్సరాలకు వీటికి ఎన్నికలు జరిపించాలా, దానికోసం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలా, పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు మంజూరు చేయడానికి ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలా, మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వ్ చేయాలా, మరి దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక విధానాన్ని అవలంబించాలా, దేశవ్యాప్తంగా 3 స్థాయిల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి సిఫారసులు చేసింది. అయితే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయిపోయి పివి నరసింహారావు అధికారంలోనికి వచ్చిన తర్వాత మరి 1991లో ఈ పంచాయతీరాజ్ సంస్థలకు చికిత్స చేయడం కోసం, అంటే నిర్మాణాత్మక మార్పులు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలా, మరి ఈ ఎల్ఎం సింఘ్వి, పీకే తుంగన్ కమిటీ సిఫారసులకు కార్యరూపం ఇవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు 1991 సెప్టెంబర్లో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. మరి అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. సెలెక్ట్ కమిటీ సిఫారసుల్ని ఆమోదించి చివరకు పార్లమెంటు 1992లో ఈ 73, 74వ రాజ్యాంగ సవరణల్ని ఆమోదించాయి. ఇవి స్థానిక స్వపరిపాలనా సంస్థల చరిత్రలో ఒక మైలురాయిగా ఈ 2 చట్టాలు నిలిచిపోయాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. In 1992, 73rd Constitutional Amendment Act and 74th Constitutional Amendment Acts were approved by Indian Parliament. అంటే 1992లో ఈ 2 చట్టాలను పార్లమెంట్ ఆమోదించింది. సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మరి 17 రాష్ట్రాల అసెంబ్లీలు వీటికి ఆమోదం తెలిపాయి. మరి ఈ 2 చట్టాలు కూడా దీస్ యాక్ట్స్ ఆర్ మైల్ స్టోన్ ఆఫ్ ఇండియన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ హిస్టరీ. అంటే స్థానిక ప్రభుత్వాల చరిత్రలో ఈ చట్టాలు ఒక మైలురాయిగా నిలిచిపోతాయి అని చెప్పవచ్చు. వీటికి జవసత్వాల్ని, ఆర్థిక స్వయం ప్రతిపత్తిని, రాజ్యాంగ హోదాను ఈ 2 చట్టాలు కల్పించాయి అని చెప్పుకోవచ్చు. మరి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏప్రిల్ 24, 1994 నుండి అమల్లోనికి వచ్చింది. మరి దీనికోసం భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ 9వ భాగాన్ని చేర్చారు ప్రత్యేకంగా. అంతకుముందు 8 భాగాలే ఉండే.
కొత్తగా 9వ భాగాన్ని చేర్చి 243 అధికరణం నుండి, అంటే 243A అధికరణం నుండి 243 అధికరణం వరకు మరి పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన అధికారాలు ఇస్తూ 11వ షెడ్యూల్ను కూడా చేర్చడం జరిగింది. మరొకసారి, పంచాయతీలు అనేటువంటి భాగాన్ని 9వ భాగంలో చేర్చారు. పంచాయతీలు అనేటువంటి అంశాన్ని, అధ్యాయాన్ని 243A నుండి 243 అధికరణాల్లో వీటి గురించి ప్రస్తావించారు. మరి వీటికి 29 అంశాలపైన, ఫంక్షనల్ ఐటమ్స్ పైన ఇక్కడ వీళ్ళు అధికారం ఇచ్చారు. ఫంక్షనల్ ఐటమ్స్ పైన వీళ్ళు అధికారం ఇవ్వడం జరిగింది. 29 పాలనాంశాల మీద అధికారం ఇవ్వాలని 11వ షెడ్యూల్ను కూడా కొత్తగా చేర్చారు. ఇక 74వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇది జూన్ 1, 1993 నుండి అమల్లోనికి వచ్చింది. మరి రాజ్యాంగంలో ద మున్సిపాలిటీస్ అనేటువంటి ఒక అధ్యాయాన్ని 9వ భాగంలో 243 అధికరణం పి నుండి 243 అధికరణం జెడ్ వరకు ఈ మున్సిపాలిటీల గురించి ప్రస్తావించడం జరిగింది. మరి మున్సిపాలిటీలకు కూడా 18 అంశాలపైన, పాలనాంశాలపైన అధికారాలు ఇస్తూ 12th షెడ్యూల్ను కొత్తగా చేర్చారు. అంటే ఈ 2 రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో ఒక కొత్త భాగం ఏర్పాటు చేయబడ్డది, అది 9వ భాగం. ఇక 2 షెడ్యూళ్ళు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. రూరల్ గవర్నమెంట్ కోసం 11వ షెడ్యూల్, అర్బన్ గవర్నమెంట్స్ కోసం 12వ షెడ్యూలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీని ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 3 అంచెల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల యొక్క నిర్మాణం ఒకే రకంగా ఏర్పాటవుతుంది. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలన్నింటికీ ఒకే రకమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. దేశవ్యాప్తంగా మరి వాటి స్వరూప స్వభావాలు కానీ, నిర్మాణం కానీ, అధికారాలు కానీ, ఫైనాన్స్ మ్యాటర్స్ కానీ అన్ని విషయాలు యూనిఫామిటీగా ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ ఏర్పాటు చేయాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పకుండా గ్రామ సభ నిర్వహించాలని చెప్తుంది. అట్లానే అన్ని స్థాయిల్లో మరి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని, కేవలం జిల్లా స్థాయి ఎన్నికల్లో మాత్రం అధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని ఈ చట్టం చెబుతుంది. అలానే 5 years టర్మ్ పూర్తి కాగానే వెంటనే ఎన్నికలు జరిపి కొత్త బాడీని ఏర్పాటు చేసుకోవాలని, మరి వీటికి నిధులు సమకూర్చుకోవడం కోసం ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని, మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ చట్టంలో ప్రధానంగా పొందుపరచడం జరిగింది. అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. మరి అన్ని నగరపాలక మున్సిపల్ సంస్థల పదవీ కాలం 5 సంవత్సరాలు, 3 లక్షల జనాభా దాటినటువంటి పట్టణాలకు వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. అట్లానే పెద్ద పట్టణాలకు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇలా దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో కూడా యూనిఫామిటీ ఈ చట్టం తీసుకొచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్థానిక సంస్థలు పరిణామ క్రమం చెందుతూ వచ్చాయి. అంటే వేద కాలం నుండి తీసుకుంటే మౌర్యులు, గుప్తులు, మొఘలులు, చోళుల కాలం నుండి, తర్వాత బ్రిటిష్ పీరియడ్, తర్వాత స్వాతంత్రానంతరం ఇలా అనేక మార్పులు చేర్పులకు లోనవుతూ స్థానిక సంస్థలు మరి 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదాను పొంది మరి దేశవ్యాప్తంగా ఒకే రకమైన సిస్టమ్ను కలిగి దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు ఒకే రకమైన అధికార విధులను నిర్వహిస్తూ మరి ప్రజా జీవితంలో ఇవి మరింత పెనవేసుకుపోయాయి. ప్రజలకు మరిన్ని సేవల్ని అందిస్తూ డెమోక్రసీని బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమానికి ఇవి ఎల్లవేళలా కృషి చేస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. తిరిగి
నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.